అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువులే విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. దేవుడు నిజంగా అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. నిజంగా ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఇచ్చే దేవుడు అంట మనకు. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మనం నమ్మాలి. ఈ మాట పట్టుకొని నిజంగా ఎప్పుడైతే దేవునిలో గడుపుతావో, ప్రార్థన చేస్తావో, దేవునిలో విజ్ఞాపన చేస్తావో, యాకోబులాగా పెనుగులాడి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు. అందుకే ఇందాక మనం చూసుకుందాం ఆదికాండం 13:14 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. నీవు చూసిందంతా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇక్కడ అబ్రహాం చూడమన్నాడు, అబ్రహాం దేవుడు చూడమన్నాడు. అయితే చూసిందంతా నీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. అదే విధంగా ఏదైతే చూశాడో వాటన్నిటిని అబ్రహాం ఏం చేశాడు తెలుసా? స్వతంత్రించుకున్నాడు. అలలు మన దేవుడు ఇచ్చే దేవుడు అండి. ప్రియదేని బిడ్డ, మన దేవుడు ఇచ్చేది నువ్వు ఏం కావాలని అడిగినా ప్రభు ఇచ్చే దేవుడు. ధారాళంగా గుప్పిలు ఇప్పించే దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు మనం అడగడానికి చాలా ఏం చేస్తాం, భయపడుతూ ఉంటాం. దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇది అడిగితే దేవుడు ఇస్తాడన్న సందేహంతో, అనుమానంతో ప్రార్థన చేస్తుంటాము. కాబట్టి అనుమానంతో ప్రార్థన చేస్తుంటాం కాబట్టి అనుమానంతోనే మనకు వస్తుంటాయి. ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఏం అడిగినా వాటిని అనుగ్రహించే దేవుడు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ అబ్రహాముకు నిజంగా అంటున్నాడు ప్రభు, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రియదేని బిడ్డ. నువ్వు ఎంత చూస్తావో చూడు అన్నాడు అబ్రహాముని. హల్లెలూయా. నువ్వెంత చూస్తావో చూడు, నేను ఇస్తాను సదాకాలం, నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులు విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అంతగా ప్రభు మనకి ఇస్తాడన్నాడు. ప్రియదేని బిడ్డ, కేవలం అబ్రహాముతోనే వాగ్దానం కాదు. ప్రియదేని బిడ్డ, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పేరు పెట్టి మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ రోజు అబ్రహాంకి ఎలాంటి వాగ్దానం చేత నింపాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానం ఈరోజు నీకు నాకు ఇవ్వబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. మనం కేవలం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఆ రోజు వాగ్దానం ఇచ్చేసాడు. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా, అబ్రహాము బిడ్డలుగా మనకు కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. స్వతంత్రించుకుంటున్నామా లేకపోతే అనుమానంతో చూస్తున్నామా? హల్లెలూయా. స్వతంత్రించుకుంటున్నామా లేకపోతే సందేహంతో చూస్తున్నామా? ఈరోజు ప్రభు సూటిగా మనం మాట్లాడుతున్నాడు. దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఉన్నట్టుగా నమ్మాలి. ప్రియదేని బిడ్డ, ఉన్నట్టుగా నమ్మాలి. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే ప్రభు యొక్క కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తావు. ప్రియదేని బిడ్డ, చాలాసార్లు మనం నమ్మము కాబట్టి ఈ విధంగా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. అంత నమ్మకం, విశ్వాసం మనలో ఉండదు. మనుషుల మీద ఉన్న విశ్వాసము దేవుని మీద పెడితే ఎప్పుడో నీ జీవితంలో నిన్ను గొప్పగా చేస్తాడు. ప్రియదేని బిడ్డ, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని ఉంటుంటాం. నా తల్లిదండ్రులు నాకు చూస్తారులే, లేకపోతే నా బంధువులు, రక్త సంబంధం, నా వారు చూస్తారులే, నాకు సహాయపడతారులే అని మనుషుల మీద నమ్మకం ఇచ్చుకుంటున్నా. కానీ ప్రభు రోజు అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని వాగ్దానం మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రియదేని బిడ్డ, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. ప్రియదేని బిడ్డ,
మన దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు ఏం అడుగుతావో దానికి డబల్గా దేవుడు ఆశీర్వదించే దేవుడు, డబల్ బ్లెస్సింగ్తో నిన్ను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. చిన్న విషయం కోసం అడుగుతూ ఉంటాం, కానీ దేవుడు చిన్నవాడిని ఇచ్చేవాడు కాదు ప్రియదేవుని బిడ్డ. నీకెప్పుడు సర్వ సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియదేవుడు. ఎప్పుడు ఆయన చేతులు బాహువులు చాపి నిన్ను ఆశీర్వదించేవాడు, అలలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే దేవుని మైండ్ పొందుతావు, చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. అబ్రహాం అది నమ్మాడు, విశ్వసించాడు, కాబట్టి అబ్రహాం అంత గొప్పగా విశ్వాసాలుగా తండ్రిగా మార్చాడు. ఈరోజు నమ్మితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాం. ఎన్నో విషయాల్లో మనం నిజంగా భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, బాగా రకరకాల ఇబ్బందులకు మనం ఏం చేస్తుంటాం, భయపడి పారిపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డ, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, అబ్రహాంకు రాలేదండి, లేకపోతే దేవుని బిడ్డలకు బైబిల్ ఉన్న పరిశుద్ధులకు రాలేదా శ్రమలు? అందరికీ వచ్చాయి, కానీ ఆ శ్రమల్లో వారు నిలబడ్డారు, ఆ బాధల్లో వారు నిలబడ్డారు, ఆ సమస్యలో వారు నిలబడ్డారు. వాటిని జయించే శక్తిని వారు ప్రభువుని కోరారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ శ్రమలు రాలేదా? వచ్చాయి వారి జీవితాలు, కానీ ఒకటి వారు ప్రార్థన చేసి, దేవా ఈ శ్రమలను జయించే శక్తిని నాకు అనుగ్రహించండి, ఈ శ్రమలను ఎదిరించే శక్తిని నాకు అనుగ్రహించండి అని ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారికి ఆ శక్తిని ప్రభు ఇచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ సమస్యలు బట్టి బాధపడుతున్నావా, భయపడుతున్నావా, నీ రోగాన్ని బట్టి భయపడుతున్నావా, నీకున్న సిచ్యువేషన్ బట్టి బాధపడుతున్నావా? భయపడద్దు, బాధపడద్దు, దిగులు చెందొద్దు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుడు అన్నిటినీ సమస్తము చూసుకునే దేవుడు, యెహోవా ఈరేగా అన్నిటినీ చూసుకునే దేవుడు మనకున్నాడు. క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీర్చి ఉండి. దిగులు పడుతున్నావా, నా పరిస్థితి ఏంటి, నాకున్న ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నా, అప్పుల సమస్యలతో ఉన్నానని బాధపడుతున్నావా? క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాలను తీర్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. గుప్పిళ్ళు విప్పిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు భయపడుతున్నాం, చింతిస్తూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కలవరపడి బాధపడి ఎట్లా నా భవిష్యత్తు అని బాధపడుతుంటాను, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని. కానీ ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మన దేవుడు ఇచ్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చేది అబ్రహాంకి ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా అదే ఆశీర్వాదాల చేత ప్రభు నింపబోతున్నాడు. మామూలు ఆశీర్వాదం కాదు. అందుకే 16 వచనం మనం చూడండి, 13, 16 ఆదికాండం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువుల వలె లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాహాముతో చెప్పను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట నిజంగా ప్రభు మాట్లాడాడు అబ్రాహాముతో. చూడు, కనులెత్తి చూడమన్నాడు. ఎంత చూస్తావో చూడు, అంత నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. గట్టిగా చెప్పలు కొడదామా? నువ్వు లేచి నడు, పొడల్పు వెడల్పు ఎంత నడుస్తావో నడుచు, నేను నీకు ఇచ్చేదనని వాగ్దానము చేసాను, అబ్రహాముతో చెప్పాను. నిజంగా ప్రభు రోజు మనతో మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత నడుస్తావో, ఎంత చూస్తావో చూడు, నువ్వు ఎంత చూస్తావో చూడు, నేను ఇస్తాను. నువ్వు ఎంత నడుస్తావో నడుచు, అదంతా కూడా నీకు ఇస్తాను ప్రియ దేవుని బిడ్డ. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా మనం భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, కన్నీరు కార్చిన అవసరం లేదు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింత పడనవసరం లేదు. మీ చింత యావత్తును నా మీద వేయండి. అలా అందుకే ఆ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జల్లారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తా అన్నాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఇంకా భయపడిన అవసరం లేదు. గడిచిన వారం బుధవారం నర్సరీ బిడ్డకు చెప్పాను, ఒకసారి ఒక ఓడలో ప్రయాణిస్తున్నారంట. అయితే ప్రయాణిస్తుంటే ఆ ఓడలో బాగా క్యాప్టెన్ బాగా ఉన్నారు, అందరు చాలా మంది ఆ ఓడ నిండా మనుషులు ఉన్నారు. చాలా సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఓడలో ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణం సడన్ గా పెద్ద గాలి తుఫాన్ వచ్చిందండి. పెద్ద గాలి తుఫాని. ఆ గాలి తుఫాన్ల వల్ల ఆ ఓడ అటు ఇటు కదులుతుంది. గాలి తుఫాను వస్తే ఆ
నీళ్ళన్నీ ఎక్కడికి వస్తే ఓడలో వస్తే ఆ నీళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఓడ మునిగిపోతుంది ప్రియదేని బిడ్డ. అంత భయంకరమైన గాలి అలల చేత కొట్టబడిన ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ ఓడ కదులుతూ అటు మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎప్పుడు ఓడ మునిగిపోతుందో తెలియదు, అంత భయంకర పరిస్థితిలో ఉంటే ఆ ఓడలో ఉన్న ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయపడుతూ ప్రాణాల గుప్పెట్లు పెట్టుకుని వారు ఏం చేశారంట, గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ, రక్షించండి ప్రభువానం, రక్షించండి దేవాన్ని, వారి వారి దేవతల్ని దేవుళ్ళని అరుస్తున్నారు ప్రియదేని బిడ్డ. ఇంకంత భయంకరమైన మరణ ఛాయ కనబడుతుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే ఆ భయంకరమైన తుఫాను గాలి చేత ఓడ కొట్టబడుతుంది, చెలరేగిపోతుంది ప్రియదేని బిడ్డ. వాళ్ళకి అర్థమైంది, ఇంకా అయిపోయింది, మేము ఇంక ఈ సముద్రంలో మునిగిపోతాము, అయిపోయింది, ఈ సముద్రంలోనే మా ప్రాణాలు పోతాయి అని వారు ఏం చేశారంట, ఇంకా భయంతో చేతి లేక ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని గట్టిగా కూర్చున్నారు, ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని గట్టిగా అరుస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీస్తో ఉన్నారు, ఇంకా ఇదే చివరి టైం మనం కలిసి మనందరి చేతులు పట్టుకుందామని వారి చేతులు పట్టుకొని ఏడ్చుకుంటూ వారు ప్రార్థన చేసుకున్న సమయంలో ఆ పరిస్థితిలో అందులో ఒక వ్యక్తి ధైర్యంగా, యవనస్తుడు లేచాడంట. ధైర్యంగా లేచి, చూద్దాం ఈ భయంకర పరిస్థితి విపత్తు జరుగుతుంది, బయట ఉధృత భయంకరమైన గాలి చెలరేగుతుంది, భయంకరమైన తుఫాను వస్తుంది, కాబట్టి బయట ఓడ నావికుడు నాయకుడు క్యాప్టెన్ ఎట్లున్నాడు చూద్దాం, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నాడు చూద్దామని ఆయన వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళే లోపల ఆయనకు మనసులో ఒక అలాంటి ఒక వినబడుతుందంట, నువ్వు లోపలికి వెళ్తే నువ్వు భయంకర పరిస్థితి, టెన్షన్ పరిస్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇంకా టెన్షన్ పడి ఓడను మరొక చోటు గుద్దేస్తాడేమో, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, ఆయన డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే చాలా టెన్షన్ పరిస్థితిలో ఉన్నావు, బయట భయంకరమైన గాలి తుఫాను వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు అని ఒక స్వరం వినబడుతుంటే ఆ యవనస్తుడు అక్కడే ఉన్నాడు ప్రియదేని, ఆ డోర్ దగ్గరనే ఉన్నాడు. ఇక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారు, ప్రాణాలు గుప్పిళ్ళు చేతిలో పెట్టుకొని వారు ఉన్నారు, భయపడుతూ ఒకలాంటి భయము, కేకలు, మరణపు కేకలు వినబడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఏం చేద్దాం, ఏమన్నా కానీ సరే ధైర్యం తెచ్చుకొని ఆ యవనస్తుడు ఏం చేశాడు, మెల్లగా డోర్ తెరిచాడు ప్రియదేని. డోర్ తెరవగానే లోపల క్యాప్టెన్ వెనక్కి తిరిగి చూసి చిరునవ్వుతో లోపలికి రానాయన అన్నాడు. ఏమన్నాడు, లోపలికి రానాయన అన్నాడు. అనగానే ఈ వ్యక్తి యవనస్తుడు ఆ డోర్ ఇంకా తెరిచాడు. ఎప్పటికీ మాట పిలిచి రమ్మన్నాడు, ఇంకా డోర్కి ఏం చేయలేక డోర్ మూసేసాడు. పరిగెట్టుకుంటూ ప్రజల దగ్గర ఓడలోకి వెళ్ళి, ఇక మనకేమీ భయం లేదు, మీరు బాధపడద్దండి, దిగులు పడద్దండి, ఇంకా మనం సేఫ్గా మన గమ్యాన్ని చేరబోతున్నాం, మనం సేఫ్గా మనం వెళ్ళబోతున్న గమ్యానికి చేరబోతున్నామని గట్టిగా అరుస్తూ సంతోషంతో చెప్తుంటే అక్కడున్న వారు అమ్మయ్య అనుకున్నారు ప్రియదేని బిడ్డ. ఆ పరిస్థితిలో మాట్లాడేవారు కావాలి ప్రియదేని బిడ్డ, ఆ పరిస్థితిలో ఓదార్పు చెప్పే మాటలు కావాలి. అలా ఎప్పుడైతే ఈ యవనస్తుడు ధైర్యంగా ఉండి ఖచ్చితంగా మనం సేఫ్ గమ్యానికి మనం చేరబోతున్నాం అని చెప్పినప్పుడు అందరూ ఒక్కసారిగా అమ్మాయి అనుకున్నారు ప్రియదేని బిడ్డ, అనుకొని సంతోషిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి, నువ్వు ఎట్లా చెప్పగలవు అన్నప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, నేను క్యాప్టెన్ ముఖాన్ని చూసినప్పుడు ఆయన చిరునవ్వుతో అంటున్నాడు, ఆయన చిరునవ్వుతో సమాధానం, ఆయనలో టెన్షన్ లేదు, ఆయనలో బాధ లేదు, ఈ గాలి వాన వృద్ధి భయంకర తుఫాను గాలి చెలరేగుతున్నాయి కాబట్టి ఆ ఓడ నాయకుడు నడిపించి నావికుడు ఎట్లున్నాడు, సమాధానంగా ఉన్నాడు, ఏ టెన్షన్ లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆయనకు టెన్షన్ లేదు, నడిపించే నాయకుడికి ఏం లేదు, నావికుడికి టెన్షన్ లేదు, కాబట్టి ఖచ్చితంగా మనం సేఫ్గా వెళ్తాం అని చెప్పాడు ప్రియదేని బిడ్డ. నిజంగా ఆ నడిపించే క్యాప్టెన్ ఎంతో నెమ్మదిగా మనం టెన్షన్ పడుతున్నాం కదా, కాబట్టి ఈ టెన్షన్ బట్టి నేను కూడా టెన్షన్ ఏదో చేయడం కాదు, ఆ ఓడ నావికుడు నడిపించే నావికులో టెన్షన్ లేదు ప్రియదేని బిడ్డ. నా దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నా జీవితం కార్యం జరిగిస్తాడు, నా దేవుడు గమ్యాన్ని చేరుస్తాడు అన్న విశ్వాసంతో నవ్వుతూ ఏం చేస్తాడు తెలుసా, రానన్న లోపలికి రా, ఏం కావాలని అడుగుతున్నాడు. ఆ టెన్షన్లో ఈ మాటలు వస్తాయండి, ఆ టెన్షన్లో ఆ గాలి తుఫాన్ల మధ్యలో ఈ మాటలు వస్తాయా? ఇప్పుడే టెన్షన్లో ఉంటే ఇంకా ఏం డిస్టర్బ్ చేస్తున్నామని తిడతారు కదా, గదురుకుంటారు. కానీ ఆ ఓడ నావికుడు ఆ విధంగా లేదు, నవ్వుతూ అంటున్నాడు, లోపల రా, ఏం కావాలి, నీకేం కావాలి అడుగుతున్నాడు. ఆయన చెప్పినట్టుగానే నెక్స్ట్ మార్నింగ్ ఉదయాన ఓడ చేరవలసిన గమ్యానికి చేరింది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనం నడిపించే నావికుడు కూడా యేసు ప్రభువారే.
కాబట్టి ఎట్లా నా జీవితం అని, ఎట్లా నా ప్రయాణాన్ని బాధపడొద్దు ప్రియదేని బిడ్డ. ఆయన మన నావికుడు, ఆయన సురక్షితమైన ప్లేస్కి ఆయనే నడిపిస్తాడు ప్రియదేని బిడ్డ. క్షేమకరమైన ఆ ప్రయాణాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏదో దిగులు పెట్టుకొని బాధలు పెట్టుకొని కొన్నిసార్లు టెన్షన్, మనుషులుగా అందరికీ టెన్షన్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఆ బలహీనతల్లో మన బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ప్రియదేని బిడ్డ. ఆ బలహీనతల్లో మనల్ని బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అంటే ప్రభు దేని గురించి బాధపడు, దేవుడు ఇచ్చే దేవుడు మన దేవుడు. అలా ఇస్తాడు, నీకేం కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నీకు ఏ టైంకి ఏం కావాలో ఆయనకు తెలుసు, మనకంటే బాగా ఆయన తెలుసు ప్రియదేని బిడ్డ. ఆయన ఇచ్చేవాడు మనకుండగా మనం దిగులు పడిన అవసరం లేదు, అలా కలవరపడని అవసరం లేదు. ఆ ఓడలో ఉన్న ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లాగా టెన్షన్ పడి కేకలు వేస్తూ మరణ కేకలతో మనం బాధపడిన అవసరం లేదు. నెమ్మదిగా కెప్టెన్ లాగా నెమ్మదిగా ఉండాలి. చిరునవ్వుతో మనం ఏం చేయాలి, అన్నిటినీ సహించాలి ప్రియదేని బిడ్డ. రెండవదిగా చూద్దాం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి దయచేసి. జాషువా మన దేవుడు ఎలాంటి వాడో, యెహోషువ ఏమి ఇస్తాడు మనకి. మొదటిగా ఇవి ఏం చూస్తావో అది ఇచ్చేస్తాడు. రెండోదిగా మనం చూద్దాం, యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనం. జాషువా చాప్టర్ 1 verse 3. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చాలమా. అలలు రెండోదిగా ఏమి ఇస్తాడో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు చూసింది ఇచ్చే దేవుడు. రెండోదిగా నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలమును దేవుడు ఇచ్చే దేవుడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు అడుగు పట్టు ప్రతి స్థలానికి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియదేని బిడ్డ. దేవుడు నిజంగా యెహోషువతో అంటున్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను ఇవ్వబోతున్నాను. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశం అంతు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఎంత అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాటలు ప్రభు వారికి ఇచ్చాడు ప్రియదేని బిడ్డ. యెహోషువ భయపడుతున్నాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత నూను కుమారుడైన యెహోషువ చాలా భయపడుతున్నాడు. మోషే వెళ్ళిపోయాడు, అంత గొప్ప నాయకుడు వెళ్ళిపోయాడు. నీ ప్రజల్ని ఎట్లా నడిపించాలి, ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటకైతే తీసుకొచ్చాడు, కానీ ఈ అరణ్యంలో నడిపించాలి. మోషే వెళ్ళిపోయాడు. ఈ అరణ్యంలో ఎట్లా ప్రజలు నడిపించాలని ఎంతో దిగులుతో, బాధతో, భయముతో, ఒక మాట చెప్పాలంటే చాలా భయపడుతున్నాడు యెహోషువ ప్రియదేని బిడ్డ. ఆ భయపడుతున్న పరిస్థితిలో ప్రభు చక్కటి మాటతో మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సోదరుడా, నిజంగా ఎవరైనా సరే నిజంగా ఇలాంటి భయంతో కూడిన జీవితాన్ని జీవిస్తుంటే, ఇలాంటి కలవరంతో, భయంతో ఉంటే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా నా సేవకుడైనా చూడండి, కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న దేశం వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీ అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై. ఒక్కసారి కాదండి ఇక్కడ చెప్పడం, దేవుడు పదే మాటలు, నీకు మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను. ఎంత అద్భుతమైన వాగ్దానాలతో కూడిన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి వారంలో ఎన్నోసార్లు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. నిజంగా కొన్నిసార్లు ఆ మాటలు నమ్మం ప్రియదేని బిడ్డ. ఇక్కడ ప్రభు పదే నేను నీకు తోడే ఉంటాను అంటున్నాడు. ఎందుకంటే అంత భయంకరమైన భయముతో యెహోషువ జీవిస్తున్నాడు ప్రియదేని బిడ్డ. ఆ భయాన్ని వెళ్ళగొట్టడానికి ప్రభు పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ భయంతో ఉన్నావేమో, ప్రభు ఈ మాట ద్వారా నేను బలపరచబోతున్నాడు. నేను నీకు తోడే ఉంటాను. దేవుడు మనకు తోడే ఉన్నాడు ప్రియదేని బిడ్డ. దేని గురించి భయపడు, నీ బ్రతుకు దినములన్నీ నేను నీకు తోడై ఉన్నాను. అంత మాత్రమే కాదు, చూడండి, నిన్ను విడువను, నేను నిబ్బరం కలిగి ధైర్యంగా వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడిన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు.
నీ ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా నువ్వు పాటించు, ధైర్యంగా ఉండని చక్కటి మాటలు మాట్లాడాడు ప్రభు యెహోషువతో. అందుకే కాబోలు యెహోషువ ప్రార్థన చేయగానే సూర్య చంద్రులు ఏమైపోయారు తెలుసా? ఆగిపోయారు. ఎంత బలమైన ప్రార్థన ఆ రోజు! దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరు చేయలేని అద్భుత కార్యాన్ని యెహోషువ ద్వారా దేవుడు చేశాడు. ఎవరైనా చేశారా? బైబిల్లో ఉందా? ప్రార్థన చేసి సూర్య చంద్రులు ఆగిపోయారని ఎక్కడైనా చూసామా? కేవలం యెహోషువ ప్రార్థన చేసినందుకు సూర్య చంద్రులు ఆగిపోయి భయపడుతున్న యెహోషువ దేవుడు చక్కగా మాట్లాడుతూ, దేవుడు నేను నీకు తోడే ఉంటానని మాట్లాడాడు. చివరి వరకు దేవుడు తోడే ఉన్నాడు యెహోషువతో. యెహోషువ మామూలు కార్యాలు చేయలేదు ప్రియులు, అద్భుతమైన కార్యాలు. ఈ తరం కూడా యెహోషువ తరమే. హల్లెలూయా. ఈ తరం ఎలాంటి తెలుసు? యెహోషువ తరం. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు నిలబడితే అద్భుత కార్యాలే, ఆశ్చర్య కార్యాలే, అందని కార్యాలే నీ ద్వారా ప్రభు చేస్తాడు. ప్రేదిన్ వెళ్ళి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలానికి ఇచ్చేస్తాడు. నువ్వు అడుగుపెట్టి ప్రార్థన, దేవా ఈ ప్రాంతాన్ని అంతా నాకు ఇచ్చేయండి, ఈ ప్రాంతం అంతా బిడ్డలందరినీ రక్షించుకోండి అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు, దేవునికి ఇచ్చేస్తాడు. అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి, అనేకమైన నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. ఈరోజు ప్రియ సోదరుడు ప్రభు మాట్లాడు, నీ ద్వారా ఎంతమంది ఆత్మలు సంఘంలో చేర్చబడుతున్నారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియదేని బిడ్డ, నా ద్వారా ఎంతమంది సంఘంలో చేర్చబడుతున్నారు, సంఘంలో చేర్చబడి క్షేమాభివృద్ధి కలిగి ఉన్నారు. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. నా ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, నా ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధం, నా పిల్లలు, కొన్నిసార్లు మన సొంత పిల్లలే రక్షించబడలేదు, తల్లిదండ్రులే, మన సొంత బంధువులే రక్షించబడలేదు. ఈరోజు దేవుని అడుగు, దేవా నేను వారి కోసం ప్రార్థన చేస్తాను, వారి దగ్గరకు వెళ్ళి నేను అడుగు పెడతాను, ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చి వారి జీవితాన్ని మార్చి వేస్తావు ప్రభా, వారి హృదయాలు రక్షించబడేటట్లు మీరు చేయండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అలా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలానికి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చివరిగా మనం చూద్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అడిగినవన్నీ ఇచ్చాడు లేదండి? పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, మనం అది ఈ లోకంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? నువ్వు అడగకపోయిన వాటిని కూడా దేవుడు ఇస్తూ వస్తున్నాడు. నువ్వు ఊపిరి అడిగావా? దేవుడు నువ్వు అడగకుండానే ఊపిరి ఇచ్చాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నిన్ను అడగకుండానే దేవుడు నీకు ఊపిరినిచ్చి ఇంతవరకు దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే అది మామూలు విషయం కాదు. ప్రియదేని బిడ్డ, మొదటిగా ఇచ్చే దేవుడు, రెండవదిగా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇచ్చే దేవుడు, మూడోదిగా నువ్వు అడిగినవన్నీ ఇచ్చే, ఇంకా చాలా ఉన్నాయి, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హన్న అడిగింది ఏం చేసింది? పొందుకుంది. సమయలు అడిగింది. ఈరోజు ప్రియదేవుడు హన్నలాగా మనం కూడా, ఒకవేళ పిల్లలు లేరేమో మీకు, దయచేసి హన్నలాగా ఒక ఒడంబడిక చేసుకోండి. దేవుడు నాకు ఒక కుమారుని ఇస్తే నేను ఇస్తాను. నేను అదే ఒడంబడిక చేసుకున్నాను ప్రియ దేవుని సన్నిధిలో. కన్సీవ్ కాకముందే నేను ఒడంబడిక చేసుకున్న దేవుని సన్నిధిలో. అది టెస్ట్ చేసుకుంటారు కదా, ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రార్థన, దేవా ఒకవేళ నాకు కొడుకునిస్తే వాని పేరు నేను సమయాలను పేరు పెడతాను, ఒకవేళ నాకు కూతురు అని తెలిసి నాకు ఈ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నాకు పాజిటివ్ వద్దు, నెగిటివ్ రానివ్వు ప్రభా. ఈ ప్రార్థన నిజంగా మీరు నమ్ముతారు, నమ్మినా ఒకటి నమ్మకపోయినా పర్లేదు, నిజంగా చెప్తున్నాను, దేవుని స్థలంలో నిజంగా చెప్తున్నాను. ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రార్థన, ఒకవేళ దేవా నాకు కుమారుని ఇవ్వకపోతే నాకు వద్దు ప్రభా, కుమారుని ఇస్తే నేను సమయలు పేరు పెట్టుకుంటానని ఆ రోజు నేను దేవుని ఒడంబడిక చేశాను. దేవుడు నా ఒడంబడికను పాజిటివ్ వచ్చింది. దేవుడు నేను చేసిన ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేసి, దేవుడు సన్నిధిలో ఏ ఒడంబడిక చేశానో ఆ ఒడంబడికను దేవుడు ఏం చేశాడంట, దేవుడు నెరవేర్చాడు. అందుకే నేను సమయాలను పేరు పెట్టుకున్నాను. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ప్రభు ఈరోజు మాట నువ్వు అడిగినావా అన్నిటిని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నీకు కొదవగా ఉందేమో, ఏది కొదవగా ఉన్నా సరే దేవుని అడుగు, ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? అనుగ్రహించే దేవుడు. నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనమే ఎన్నోసార్లు అడగం ప్రియదేని బిడ్డ, అడగకుండానే కావాలంటూ ఉంటాం, అడగకుండానే దయచేయని అంటాం. కాదు ప్రియ, అడిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునంత లేచిన పడదామా? ఈరోజు అడిగే బిడ్డలుగా మనం ఉండాలి. చిన్న పిల్లలు తల్లి దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతుంటారు పిల్లలు కదా. హల్లెలూయా. చిన్న పిల్లలు వచ్చి నా దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నప్పుడు ఏమంటారు మీరు? నేను పెట్టను పో అంటారా? ఏమంటారు? హల్లెలూయా. చెప్పాలి, ఏమంటారమ్మా? సంతోషం. ఎందుకు? అడుగుతున్నాడు కాబట్టి. ఈరోజు నువ్వు ఎంత సంతోషపడుతున్నావో, నిజంగా నువ్వు దేవుని అడిగితే అంతకన్నా ఎక్కువగా సంతోషపడతాడు ఆయన. దేవుని అసలు ఒక్క మాట అడిగితే చాలు, దేవుడు గొప్పగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఇచ్చే దేవుడు. రెండోదిగా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, యెహోషువకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని ఏం చేయబోతున్నాడు? నెరవేర్చాడు ప్రియదేని బిడ్డ. మూడోదిగా నువ్వు అడుగు వాటిని అన్నిటినీ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషాలు. అందరు కళ్ళు మూసుకొని, ఇంతవరకు మనం కొన్ని మాటలు విన్నాం. నిజంగా ప్రభు మనతో మాట్లాడాడు ప్రియదేని బిడ్డ. మీతో నాతో సూటిగా ప్రభు మాట్లాడాడు. ఒకవేళ కొన్ని కొదువుగా ఉందేమో నీకు నీ జీవితంలో, ఆ కొదువుగా ఉన్న వాటిని అడుగు ప్రియదేని బిడ్డ. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే దేవుడు. ఏదైనా సరే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ. ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఇచ్చే దేవుడు. ఎన్నోసార్లు అడగకుండా ఉన్నామయ్యా, క్షమించండి నాయన. మీరు ఇచ్చే దేవుడు అని తెలుసుకున్నామయ్యా, మీకు వందనాలు తండ్రి. ఆ రోజు అబ్రహామును ఆశ నువ్వు చూసేదంతా నేను ఇస్తానని సెలవిచ్చావయ్యా. అందుకే అబ్రహామును అంతగా ఆశీర్వదించావు. ఎక్కడ వెళ్తావు వెళ్ళు, పొడవు వెడల్పు ఎట్లంత దూరం వెళ్తావు వెళ్ళు, నేను ఇస్తాను, వాటన్నిటికి ఇస్తానని సెలవిచ్చావు. యెహోషువతో అన్నావు అయ్యా, అడుగుపెట్టు ప్రతి స్థలానికి చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిజంగా దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు ప్రియదేని బిడ్డ. ఇక్కడ అందరు కలిసి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, పరిశుద్ధ ఆత్ముడా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చే దేవుడవని, అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇచ్చే దేవుడవని తండ్రి మీకు వందనాలు తండ్రి. నేను అడిగిన వాటన్నిటి ఇచ్చే దేవుడవని తండ్రి మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. ఆ మాటలు మా జీవితం నిరంతరంగా ఫలింప చేయండి అయ్యా. సాతాను ఆ మాటలు దొంగలించకుండా వాని పన్నాంగాలన్నిటినీ యేసు నామములో శపిస్తున్నాం తండ్రి. మీ కృప చూపించండి అయ్యా. తండ్రి గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు ఈరోజు తండ్రి మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ప్రతి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అయ్యా. మీరు మా హృదయంలో ఏముందో అన్ని ఎరిగిన దేవుడు అయ్యా, మీకు వందనాలు తండ్రి. తండ్రి బిడ్డల హృదయంలో ఏ ఆశతో ఉందో వాటిని తీర్చండి నాయన. తండ్రి ఇచ్చేసేయండి అయ్యా గొప్ప దేవ. తండ్రి వరకున్న ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో మీరు తీర్చేయండి అయ్యా. తండ్రి గొప్ప దేవ, మీ కృప చూపించండి. మీ కార్యం జరిగించిన వాక్యం సెలవిస్తుంది, ఆశగల ప్రాణ్య తృప్తి పరిచే దేవుడు అయ్యా. ఆశతో అడిగిన ప్రతి వాటిని మీరు ఇచ్చేసేయండి అయ్యా, మీకు వందనాలు తండ్రి. అబ్రహాముకి ఇచ్చారు నాయన తండ్రి, మీకు వందనాలు తండ్రి. గొప్పది మా జీవితంలో మీరు కార్యాలు జరిగించండి అయ్యా. మీ సన్నిహితం వాళ్ళందరూ నింపి నడిపించండి. మీ కృప చూపించమని మొదటి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే